నెలకంట 50 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. 50 కోట్లు ఇస్తుందంట వీడ. యాడికెళ్ళి ఇస్తున్నారు? అరే ప్రూవ్ చేయరా స్వామి, నువ్వు ప్రూవ్ చేస్తే ఇప్పటికెళ్ళి నేను మాట్లాడడం బంద్ చేసేస్తా. అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దువ్వాడ శ్రీనివాస్ గారికి పిచ్చి కుక్క గడిచిందంట, అందుకోసమే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. నేను అసెంబ్లీలో కూర్చోవడం చేతగానోడు బయటకు వచ్చి కుక్కలా అరుస్తున్నాడు. ఒకసారి ఈ కుక్క మాటలు మీరు అందరూ వినండి. నెలకంట 50 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఏది మాదిరి నువ్వు కలిసి కష్టపడ్డ పైసలు మొత్తం కళ్యాణ్ గారికి ఇస్తున్నారా? యాడికెళ్ళి ఇస్తున్నారు? ఇదంతా మాట్లాడడానికి నువ్వు ఎంత తీసుకున్నావు కుక్క అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. బజార్ కుక్క అయినా మంచి విశ్వాసంతో ఉంటుందిరా, నువ్వెందుకు రా ఇట్లుంటున్నావు ఇట్లా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సొంత పెళ్ళాన్ని వదిలేసి వేరే దాన్ని పట్టుకొని రోడ్ల మడి తిరుగుకుంటా ముద్దులు పెట్టుకుంటా మాట్లాడేటోడివి నువ్వు మాట్లాడుతున్నావారా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడడానికి నువ్వెంత తీసుకున్నావు దువ్వాడ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం చెప్పు దువ్వాడ. కళ్యాణ్ గారికి 50 కోట్లు ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నావు. ప్రూవ్ చేయడానికి చేత కాదు, కానీ ఎట్లా పడతారు మాట్లాడడానికి అయితే చేతనవుతుంది ఈ దువ్వాడకి. 50 కోట్లు నీకు ఇస్తాను, నేను ఏం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకున్నా, అందుకే అందుకోసమే ఎక్కడైనా ఈవెంట్లకు వెళ్ళి ముద్దులు పెట్టుకున్నా ఎవరు మాట్లాడొద్దు. అసలు ఇలాంటి వాడిని ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎప్పటికీ ఉంచుకున్నాడు చూడు, ఆని కొట్టాల చెప్పు తీసుకొని. ఇలాంటి వాడిని పెళ్లిడికి వచ్చిన పిల్లని పట్టుకొని వేరే అమ్మాయితోటి ముద్దులు పెట్టుకుంటా ఉన్నాడు ఈ దొర. ఈయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు. గట్లాంటి లంగ పనులు అన్ని చేసిన పార్టీలు ఎప్పటికీ ఉంచుకున్నాడు చూడు జగన్మోహన్ రెడ్డికి. ఎట్లాంటి వాడిని అలా ఎంత ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇంత ఇన్ని మాట్లాడడానికి? ఇలా మాట్లాడుకుంటా పోతే మాకు వస్తాయి దువ్వాడ గారు, మాకు వస్తాయి. కుక్కలాగా అరుస్తున్నట్టు ఇది పవన్ కళ్యాణ్ నోరు ప్రశ్నించే నోరు, ఆ గొంతు నువ్వు మోగపోవడానికి కారణం నెలకి 50 కోట్లు అంట. నేను ముందటి నుంచే చెప్తూనే ఉన్నా కదా, దువ్వాడకి ఖచ్చితంగా పిచ్చి కుక్క గరిచింది కాబట్టి పిచ్చి కుక్క లెక్క అరుస్తున్నాడు. అరే ఏంది దువ్వాడ గారు ఇట్లా మాట్లాడుతున్నాడు? బయటకు వచ్చి రోడ్ల మాట ఏదో పడుతుంది మాట్లాడమేనా? నువ్వు ఇట్లాంటి పనులు చేసినోడివి. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్ను పార్టీలో ఉంచుకోవడమే గ్రేటు. ఇప్పటికీ ఈయన ఫస్ట్ వైఫ్ని వదిలేసి సెకండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళి, అసలు ఆ ఫస్ట్ వైఫ్కి డైవర్స్ ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఏం కాలేదు. సెకండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టుకుంటా ఉన్నాడు. అసలు దీని గురించి ఎంత మాట్లాడినా వేస్టే. పెళ్ళిడికి వచ్చింది భయ్యా, పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి దీనికి. ఆ పిల్లకి పెళ్లి చేయాలా, వీళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటారు. ఆ పిల్ల పాప ఎట్లా ఫీల్ అవుతుంది చెప్పు? గట్లాంటి ముచ్చట్లు మాట్లాడు. 50 కోట్లు ఇస్తున్నాడంట వీడ. మాటలు వస్తాయి. యాడికెళ్ళి ఇస్తున్నారు? అరే ప్రూవ్ చేయరా స్వామి, నువ్వు ప్రూవ్ చేస్తే ఇప్పటికెళ్ళి నేను మాట్లాడడం బంద్ చేసేస్తా. 50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలు, జనసైనికులారా, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్లీజ్ ఈయన ఎక్కడైనా కనిపిస్తే ప్లీజ్ ఎవ్వరు కొట్టకండి, ఏం చేయకండి. ఎందుకంటే దేవుడు అనేటోడు ఖచ్చితంగా ఉంటాడు. ఆ దేవుడు అనేటోడే ఖచ్చితంగా చూసుకుంటాడు. మీరు ఇట్లా చేసుకున్నారు అనుకో, రేపటి రోజున వీడేమంటాడు? కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు నన్ను కొట్టిర్రు, నన్ను తిట్టిర్రు, నన్ను అమ్మని తిట్టిర్రు, నా అక్కని తిట్టిర్రు, నా పిల్లని తిట్టిర్రు, నా కూతుర్ని తిట్టిర్రు గిట్లా అని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ ఏడుస్తాడు. దొంగేడుపులు మనకి ఎన్ని అవసరమా? ఎక్కడైనా కనిపించిన కుక్క ఇట్లా రోడ్డు పక్క నుంచి పోతుంది కదా, అట్లా అనుకొని వదిలేసండి. ఎందుకంటే కుక్కలతో చాలా దూరంగా ఉండాలి. అసలే ఈయనకి పిచ్చి కుక్క గరిచిందంట. మళ్ళీ పిచ్చి కుక్క గరిస్తే ఎట్లుంటుందో మీ అందరికి తెలిసిందే కదా. పిచ్చి కుక్కలకనే చూడాలా. ఈరోజు మేము ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వానికి 40% ఓట్ షేర్ తీసుకుని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను హౌస్ కు వస్తాను, హౌస్ కు వచ్చి కాదండి. నాకు ఒకటి అర్థమైతలే, కూటమి ప్రభుత్వం సరే దౌర్భాగ్యం ఓకే. వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం 151 సీట్లు వచ్చాయి, మరి ఈసారి ఎందుకు 11 వచ్చాయి? అంటే వీళ్ళు ఇంతకన్నా లంగ పనులు చేసిలేమో కదా. జనాలకి చూసి పిచ్చెక్కిందిరా బాబు. మీ ముఖాలు చూసి, మీరు చేసే మాటలు చేసి, నువ్వు చేసే పనులు చేసి, నీ గురించి తర్వాత మాట్లాడదలే. ఫస్ట్ అయితే నీ మాటలు కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా అడిగింది హోదా కోసం కాదు, ఏమైనా పూలదండ కాదు, ఏమైనా గౌరవం కాదు. ప్రతిపక్ష హోదా ఇస్తే కొంత సమయం వస్తుంది. 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది. ఎవరితోటి సమయము? మాధురి గారితోనా? కాదులే. ఆ అవకాశం రావటం కోసం మేము అడిగి 9 నెలలు అయింది. స్పందించిన కారణంగా హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. హైకోర్టు వారు ప్రశ్నించిన దానిపైన ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు స్పీకర్ స్పందించలేదు. ఓకే, మీరు హైకోర్టుకు స్పందించరు, సభలో కూడా స్పందించరా? ఈ రోజు గవర్నర్ గారి సమావేశంలో గవర్నర్ గారు ఈ రోజు బడ్జెట్ ప్రసంగం చేస్తున్నప్పుడు స్పష్టంగా మేము ఇది అడిగాం. దీనికి మీ సమాధానం ఏంటి? కాదు, అసలు అసెంబ్లీలో మీరు ఎంతసేపు ఉన్నారు? మహా అయితే 11 నిమిషాలు. 11 మీరు వచ్చిన 11 మంది 11 నిమిషాలు ఉన్నారు. ఏం చేశారు? ఏం మాట్లాడారు? ఆ వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నారు, మీరు మెల్లగా పిల్లి లెక్క బయటకు వచ్చేసారు. అరే ఏం చేశారు అసలు? అడిగిపోయి మీరు బయటకు వచ్చి ఏదో కుక్కలు ఆరుస్తున్నావు, పిచ్చి కుక్క గరిచినట్టు. 24 గంటల్లో ఇవ్వగలరా లేదా?
ఎంత దౌర్భాగ్యం అంటేనండి. కానీ నాకు ఒకటి అర్థమైతే మీరు అసలు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి డిమాండ్ చేస్తారేంది వీళ్ళు? అరే స్వామి మీరు అడుక్కోవాలరా బాబు, అడుక్కోవాలి. అయ్యా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అయ్యా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అయ్యా, మా పార్టీ పరువు పోతుందయ్యా, మమ్మల్ని ఊర్లలోకి వెళ్తే చెప్పులు తీసుకుని కొడుతున్నారయ్యా, అసలు మీకు 11 వచ్చింది ప్రతిపక్ష హోదా ఇవ్వాలి గిట్లని చెప్పి ఎందుకు ఫైట్ చేస్తున్నారా అని చెప్పి మమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొడుతున్నారయ్యా అని చెప్పి అడుక్కోవాలా. అప్పుడు వాళ్ళు మీరు అడుక్కునే విధానం నచ్చితే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తారు. బయటకు వచ్చి ఊర్లతో ఎవడు ఇయ్యడు. కార్యకర్తలారా, జన సైకోలారా, జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి మీ నాయకుడు. అదే దువ్వాడ గారు నేను చెప్పేశాను జన సైనికులారా ప్లీజ్ ఎక్కడైనా కనిపించిన ఈ పిచ్చి కుక్క వదిలేసేయండి. ఎందుకంటే మనం గలీజ్ అయిపోతాము. మనకేమో అసలు చేతులు ఆగదు, కాలు ఆగదు, ఏమాగదు. సీరియస్గా కళ్యాణ్ గారి గురించి ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా కళ్యాణ్ గారు ఇడిచిపెట్టేస్తారేమో కానీ జన సైనికులు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరికి ఇడిచిపెట్టరు. అరే మా నాయకుడు జోలికి వచ్చినా, మా నాయకుడిని తప్పు చేసినా వాళ్ళు వదిలేస్తారేమో, మేము మాత్రం వదలమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు నాకు చాలా మెసేజ్ మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు నేను మాట్లాడుతున్నాను. ఎవరిని ఇడిచిపెట్టేదే లేదు. మీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడితే చాలా మంచిదని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మీరు జాగ్రత్తగా మాట్లాడితే జాగ్రత్తగా ఉంటుంది. లేకుంటే ఇంకా మీరు బయట తిరుగుతూ ఉన్నారు, మళ్ళా ఏడబడితే ఆడ తిరుగుతూ ఉన్నారు. ఏడ చూసినా మా వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఎందుకు ప్రశ్నించడం అడగండి. మేము ప్రశ్నిస్తున్నాం. అధికార పక్షంలో ఎలాగే మాట్లాడాను, ప్రతిపక్షంలో ఎలాగే మాట్లాడుతున్నాం. దమ్ముంటే మేము అవినీతి చేసామా, అక్రమాలు చేసామా, భూదందాలు చేసామా? పెళ్ళని మార్చేస్తాం అయ్యా, ఇది ఒక్క మాట చాలు. పెళ్ళని మార్చేసాం, కూతుర్ని వదిలేసాం. ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నాం, తీయండి, తీసి లోపలేయండి. దమ్ముంటే అది తీయండి రికార్డ్స్. ఎప్పుడో పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించాము, దువ్వాడ స్టేషన్కి రావాలి. ఇది కాదు, మీ పవన్ కళ్యాణ్ నోరు మూసేసినాడు, సరెండర్ అయిపోయినాడు. చంద్రబాబు నాయుడికి సరెండర్ మాట్లాడుతుంట. ఇదంతా మాట్లాడానికి దువ్వాడ పైసలు గట్టిగానే తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాలు కూడా నాకేంటంట. ఇట్లాంటి మాటలు బయట వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని ప్లీజ్ పక్కన పడేయండి. ఎందుకంటే రేపటి రోజున మీ పరువు పోతుంది. గిట్లాంటి మీరు చాలా మంచోళ్ళు అయ్యా, మీకు ఒక్కలే భార్య, కానీ ఈయనకి 2, ఒక ఆమె డైవర్స్ కూడా ఇయ్యాల, రోడ్లమ్మడి తిరుగుకుంటా ముద్దులు పెట్టుకుంటా తిరుగుతా అన్నాడు. గిట్లాంటి వాడు బయటకు వచ్చి మాట్లాడితే ఏడని కొట్టేస్తే మళ్ళీ మీ పార్టీ పరువు అయిపోతుంది. అవసరం ఇవన్నీ. ఇట్లాంటి పిచ్చి కుక్కలన్నీ బయటికి నెట్టడమే మంచిది. సో నేనైతే మీ పార్టీ సపోర్టర్గా, నేను మీ పార్టీకి సపోర్ట్గా ఇట్లాంటి పిచ్చి కుక్కలని బయటికి నెట్టడమే మంచిదని చెప్పి గట్టిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.